హీరో విజయ్ దేవరకొండ రీసెంట్‌గా తెలంగాణ సీఎంను కలవడంతో తన పెళ్లి కార్డ్ ఇచ్చేందుకే విజయ్ సీఎంను కలిసాడు అనే టాక్ సోషల్ మీడియాలో స్టార్ట్ అయింది. నిజానికి అటు రష్మిక కానీ, ఇటు విజయ్ కానీ పెళ్లి గురించి ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయకపోయినా ఈ నెల 26నే రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్‌లో పెళ్లి, మార్చి 6న హైదరాబాద్‌లో రిసెప్షన్ అంటూ మీడియా వెబ్‌సైట్‌లు కథనాలు స్టార్ట్ చేశాయి. దీంతో రష్మిక, విజయ్‌ల పెళ్లిపై నెటిజన్లకు ఎక్సైట్‌మెంట్ రోజురోజుకి పెరిగిపోతుంది. అయితే ఈ జంట ఎందుకు తమ పెళ్లిని ఇంకా రహస్యంగానే ఉంచుతుందనే ప్రశ్న వారి ఫ్యాన్స్‌ని వేధిస్తుంది. కొందరు దీనికి కారణం రష్మికకు గతంలో ఎదురైన చేదనుభవాలని అంటుంటుంటే, మరికొందరు అర్థాంతరంగా ఆగిపోయిన సెలబ్రిటీల వివాహాలు కూడా అని అంటున్నారు. 21 ఏళ్ల వయసులోనే రష్మిక ఇంతకంటే హడావుడిగా ఓ కన్నడ హీరోని ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. అప్పుడు వీరి ప్రేమ పెళ్లి కన్నడ ఇండస్ట్రీలో పెద్ద సెన్సేషనల్ న్యూస్‌గా మారింది. అయితే ఆ తర్వాత ఆ పెళ్లి కాస్త పెటాకులు కావడంతో మీడియాలో వచ్చిన వార్తలతో రష్మిక మెంటల్‌గా చాలా ట్రామా అనుభవించిందంట. దీనికి తోడు ఇటీవల స్టార్ సెలబ్రిటీల పెళ్లిళ్లు ముహూర్తానికి 3 రోజుల ముందు కూడా ఏవేవో కారణాల వల్ల ఆగిపోతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రష్మిక తన పెళ్లిని పబ్లిక్‌గా కాకుండా ప్రైవేట్‌గా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వినికిడి. అందుకే విజయ్ పేరెంట్స్‌ని బలవంతంగా ఒప్పించి మరీ ఎంగేజ్‌మెంట్‌ను సింపుల్‌గా మీడియాకి దూరంగా చేసుకుంది. ఇక రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు కూడా తన పెళ్లి వీడియో స్ట్రీమింగ్ రైట్స్‌ను 60 కోట్లకు అడిగితే రష్మిక 6 సెకండ్స్‌లో నో చెప్పేసిందని టాక్. దీనికి రీజన్ నయనతార ఉదాంతమే అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే డబ్బు కోసం నయనతార తన పెళ్లి వీడియోని నెట్‌ఫ్లిక్స్‌కి అమ్ముకుని తర్వాత లీగల్‌గా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొచ్చింది. సో ఇలా రష్మిక గతంలో చాలామంది స్టార్ సెలబ్రిటీలు చాలా రకాలుగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటిని మైండ్‌లో పెట్టుకుని జాగ్రత్తగా అడుగులు వేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.